నమస్తే మై డియర్ ఆస్పిరెంట్స్, ద స్పారో ఛానల్కి స్వాగతం. నా పేరు రమేష్. ఇవాళ మన టాపిక్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఆస్పిరెంట్స్ చేసే చిన్న చిన్న మిస్టేక్స్ తోటి వాళ్ళ లైఫ్లో ఎలా తలకిందులుగా మారుతాయో ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా రోజుల తర్వాత ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను. రీసెంట్గా గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగింది, మీ అందరికీ తెలుసు. అందరితో పాటుగా నేను కూడా గ్రూప్ 1 ఎగ్జామ్ రాశాను. దాంట్లో నేను చేసిన ఒక మిస్టేక్ వల్ల నా డ్రీమ్ జాబ్, గ్రూప్ 1 అనేది నా డ్రీమ్ జాబ్ అండి. అది నాకు ఒక డిస్టాంట్ డ్రీమ్ లాగా మారిపోయింది, అంటే అందని ద్రాక్షలాగా మారిపోయింది. అలాంటి మిస్టేక్ మీరు కూడా వచ్చే ఎగ్జామ్లో చేయకూడదని ఒక ఉద్దేశంతో ఈ వీడియోతో మీ ముందుకు వచ్చిన. ఇప్పుడు రాబోయే గ్రూప్ 2 అవ్వచ్చు, గ్రూప్ 3 అవ్వచ్చు, ఇంకా డిఏ అవ్వచ్చు, రకరకాల ఎగ్జామ్స్ ఉన్నాయి. దాంట్లో మీరు నాలాగా మిస్టేక్ చేయొద్దు అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా. కాబట్టి వీలైనంత ఎక్కువ మందికి వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఏదో వ్యూస్ కోసం, లైక్స్ కోసం కాదండి. మీరు ఎక్కువ మందికి ఫార్వర్డ్ చేస్తే మరి ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఈ మిస్టేక్ గుర్తుకొచ్చైనా వాళ్ళు ఆ మిస్టేక్ చేయకుండా ఉంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు అనుకున్న గోల్ సాధిస్తారు అని ఒక చిన్న నమ్మకంతో ఈ వీడియోతో మీ ముందుకు వస్తుంది. టాపిక్లోకి వెళ్ళే ముందు నా గ్రూప్ 1 యొక్క జర్నీ గురించి ఒకసారి మీతో డిస్కస్ చేస్తాను. నా గ్రూప్ 1 యొక్క జర్నీ అంటే అందరు గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ యొక్క జర్నీ లానే ఉంటుంది. దీంతో నేను చేసిన మిస్టేక్ అనేది చిన్నదా పెద్దదా అనేది మీ అందరికి ఈజీగా క్లారిటీ ఉంటుంది. మన గ్రూప్ 1 నోటిఫికేషన్ ఫస్ట్ ఎప్పుడు వచ్చిందండి? 2022 ఏప్రిల్లో టెంటేటివ్ ఎగ్జామ్ ఉండొచ్చు, ప్రిలిమ్స్ అని చెప్పేసి టీఎస్పీఎస్సీ అనౌన్స్మెంట్ ఇచ్చేసింది. కానీ చాలామంది ఆస్పిరెంట్ చాలా ఇయర్స్ తర్వాత మనకు నోటిఫికేషన్ వచ్చింది కదా, సో మనము ఎక్కువ టైం కావాలి అని చెప్పేసి టీఎస్పీఎస్సీని రిక్వెస్ట్ చేద్దామని చెప్పేసి చాలామంది వెళ్ళి రిక్వెస్ట్ చేశారు. దాంతో టీఎస్పీఎస్సీ 2022 అక్టోబర్కి పోస్ట్ పోన్ చేసింది గ్రూప్ 1 ప్రిలిమ్స్ని. సరే, చాలా టైం ఉంది కదా అని మంచి స్ట్రాటజీ తోటి అప్పటిదాకా యూపీఎస్సీ ప్రిపేర్ అయిన ఎక్స్పీరియన్స్ తోటి మనము ప్లాన్ చేసుకునేసరికి గ్రూప్ 1 పేపర్ ఫస్ట్ టైం కండక్ట్ చేసిన చాలా లెంతీగా వచ్చినా కూడా ఈజీగా సాల్వ్ చేయడం జరిగింది. నాకు 100+ స్కోర్ వచ్చింది. చాలామంది అన్నారు మంచి స్కోర్ వచ్చిందని. తర్వాత అదే ఊప్ తోటి మంచి కుష్ తోటి ఏం చేసినాం, మంచి ప్లాన్ చేసుకొని మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఫుల్గా కష్టపడి మెయిన్స్కి ప్రిపేర్ అవ్వడం, చదవడము రాయడం, టెస్ట్ సిరీస్లు ఇవన్నీ ఇదే ప్లానింగ్లో వెళ్తున్నప్పుడు మార్చ్ అరౌండ్ అనుకుంటా మనందరికీ తెలుసు పేపర్ లీక్ అయింది అని చెప్పేసి పెద్ద న్యూస్ వచ్చింది. దీంతో పాటు ఇంకో 10-15 పేపర్లు కూడా లీక్ అయినాయని చెప్పేసి అన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. ఆల్ ఆఫ్ సడన్ నేను, నా ఫ్రెండ్స్ అందరం సీరియస్గా ప్రిపేర్ అయిన వాళ్ళు అందరం షాక్ అయినాం. అసలు ఏంటి, మనము యూపీఎస్సీ విడిచిపెట్టేసుకొని నమ్ముకొని టీఎస్పీఎస్సీకి వస్తే ఇక్కడ మనకు లోకల్గా మనకి ఈజీగా మన జాబ్ ఇంకా మంచి అనుకున్న జాబ్ వస్తుంది కదా అని వస్తే ఇట్లా అయింది ఏంటి అన్న ఒక డైలమాలోకి వెళ్ళిపోయినాం. ఏం చేయాలని అర్థం కాలేదు. ఒక 2-3 డేస్ తర్వాత మళ్ళీ మాకు మేమే తేరుకొని సరే ఎగ్జామ్ క్యాన్సిల్ అయితే ఇన్స్టిట్యూషన్లో ఒకటి చేసిన తప్పుకి ఇన్స్టిట్యూషన్ ఎందుకు మనం ఇట్లా అనుకోవడం అని చెప్పేసి మళ్ళీ సీరియస్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ప్రిలిమ్స్ మనకు జూన్లో కండక్ట్ చేశారు. సెకండ్ టైం గ్రూప్ 1 ప్రిలిమ్స్ కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో కూడా ఇంతకుముందు ఉన్న ఎక్స్పీరియన్స్ తోటి అన్నిటితోటి మనకు మంచి స్కోర్, నాకు మళ్ళీ మంచి స్కోర్ వచ్చింది, 100+ స్కోర్ వచ్చిందండి సెకండ్ టైం కూడా. కానీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత 4 to 5 డేస్కి ఒక క్లారిటీ వచ్చింది. ఫస్ట్ టైం బయోమెట్రిక్ కండక్ట్ చేశారు, సెకండ్ టైం బయోమెట్రిక్ కండక్ట్ చేయలేదు, ప్లస్ ఓఎంఆర్ షీట్స్ టాలీ అవ్వట్లేదు కౌంట్ అనేది, సో ఎగ్జామ్ క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని ఒక క్లారిటీ వచ్చింది. సో సెకండ్ టైం నేను అంత నర్వస్ అవ్వలేదు. ఫస్ట్ టైం పేపర్ క్యాన్సిల్ అయినప్పుడు ఎంత నర్వస్ అయ్యానో సెకండ్ టైం నేను అసలు అంత నర్వస్ అవ్వలేదు. కానీ రేపు కాకపోతే ఎల్లుండి కాకపోతే కొన్ని రోజులకైనా మనకు ఎగ్జామ్ మళ్ళీ పెడతారు కదా, మళ్ళీ ప్రిలిమ్స్ పెడతారు కదా అన్న ఒక హోప్ తోటి ఉండి ఆ ఎలక్షన్స్లో కూడా స్టూడెంట్స్ తరఫున నేను పోరాడడం జరిగింది. తర్వాత రీసెంట్గా 2024 జూన్ 9th రోజు మనకు మళ్ళీ ప్రిలిమ్స్ కండక్ట్ చేయడం జరిగింది. మంచి స్ట్రాటజీ తోటి, అంటే టీఎస్పీఎస్సీ బోర్డు చేంజ్ అయినా కూడా, పేపర్ సెట్టింగ్ ప్యానల్ చేంజ్ అయినా కూడా, అరే పేపర్లో చాలా డిఫరెన్సెస్ ఉంటుంది, సేమ్ ప్యాటర్న్ ఉండకపోవచ్చు, డిఫరెంట్ క్వశ్చన్స్ వస్తాయేమని రకరకాల డౌట్స్ ఉండి చాలామంది ఆస్పిరెంట్స్కి. నాకు తెలిసిన వాళ్ళకి చాలామందికి నేను చెప్పడం జరిగింది ఇట్లా వస్తాయని. నేను గెస్ చేసింది మ్యాక్సిమం 99% కరెక్ట్ అయింది. ఓన్లీ తెలంగాణ హిస్టరీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చినవి. అంటే నేను కల్చర్ నుంచి, కల్చర్ అంటే లాస్ట్ టైం కల్చర్లో ఎట్లా వచ్చినాయి బిట్స్ అటువంటివి కాకుండా తెలంగాణలో స్టాటిక్ పోర్షన్ అనేది ఎక్కువ వచ్చింది, అదొకటి తప్పితే. ఈసారి కూడా నాకు 100+ స్కోర్ రావడం జరుగుతుంది, మంచి స్కోర్ వస్తుంది. కానీ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే క్వశ్చన్ బుక్లెట్ పేపర్లో, క్వశ్చన్ పేపర్ ఉంది కదా, క్వశ్చన్ పేపర్ బుక్లెట్ ఒక నెంబర్ ఉంటుంది కదా, దాంట్లో 7కి బదులుగా నేను 5ని బబుల్ చేయడం జరిగింది. 7కి బదులుగా 5ని బబుల్ చేయడం జరిగింది. ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నా అంటే నేను చేసిన ఆ మిస్టేక్ వల్ల నా గ్రూప్ 1 అనేది డ్రీమ్ జాబ్, యూపీఎస్సీని అన్నింటిని పక్క పెట్టేసి గ్రూప్ 1 కావడం జరిగింది. అంతకుముందు 4-5 జాబ్లు వచ్చిన అవిటిని పెట్టేసి ఓన్లీ రైల్వేస్ని ఒకదాన్ని నేను బ్యాకప్ పెట్టుకొని రెడీగా ఉన్నా దీనికోసం. ఇటువంటి సిచ్యువేషన్లో నేను చేసిన 7కి బదులుగా 5ని బబుల్ చేయడం వల్ల నా డ్రీమ్ అనేది డిస్టాంట్ డ్రీమ్ అయింది, అందకుండా దూరంగా వెళ్ళిపోయింది. ఇది చిన్న మిస్టేక్లా అనిపించవచ్చు, నా జర్నీ మొత్తం చూస్తే ఇది నాకు పెద్ద మిస్టేక్. నా లైఫ్లో నా గోల్ అనేది నాకు దూరంగా అయిపోయింది. ఇప్పుడు రాబోయే గ్రూప్ 2 అవ్వచ్చు, డిఏ అవ్వచ్చు, గ్రూప్ 3 అవ్వచ్చు, రకరకాల ఎగ్జామ్స్ ఉన్నాయి. దీంట్లో కూడా బబ్లింగ్ అనేది మళ్ళీ ఉంటుంది. సో
ఇటువంటి మిస్టేక్ ఆస్పిరెంట్స్ ఎవరు కూడా చెయ్యొద్దు అని చెప్పేసి ఈ వీడియోతో మీ ముందుకు వచ్చిన. ఈ వీడియోని చూస్తే మీకు ఏంటంటే ఆ ఎగ్జామ్ టైంలో ఆ బబుల్ చేస్తున్నప్పుడు ఈ వీడియోలో నేను చేసిన మిస్టేక్ నేను సఫర్ అయిందని మీకు తెలిస్తే మీరు బబుల్ అనేది జాగ్రత్తగా చేస్తారు. అరే నాకేంట్రా బాబు ఇట్లా చెప్తున్నాడు, నాకు తెలియదు, నేను చిన్న పిల్ల ఉన్నాను, నేను కూడా సేమ్ అలానే అనుకున్నా, చిన్న పిల్ల ఉన్నా, నాకు తెలుసు కదా బబుల్ చేయలేనా అనుకున్నా, ఇంతకుముందు నాకు 4-5 జాబ్లు వచ్చినాయి కదా అన్న ఒక ఫీలింగ్ కూడా, అంటే అన్ని తెలిసి కూడా నేనే మిస్టేక్ చేసిన. అంటే మీలో కూడా చాలా మందికి చాలా తెలుసు, కానీ మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత బబుల్ చేసే ముందు పెన్సిల్ తీసుకెళ్ళి ఆ బబుల్లో మీరు ఫస్ట్ డాట్ పెట్టుకున్న తర్వాత 1-2 సార్లు వెరిఫై చేసుకొని బబుల్ చేయండి. అలా చేస్తే మిస్టేక్ అసలు పోయే ఛాన్స్ ఉండదు, నాలాగా సఫర్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ 2 టైమ్స్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2 సార్లు కనెక్ట్ చేశారు కదా, అప్పుడు ఎగ్జామ్ రాసిన తర్వాత 2 సార్లు క్యాన్సిల్ అయినా కూడా నాకు అంత బాధ అనిపించలేదు, హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను మెయిన్స్ రాస్తా, మంచి స్కోర్ వస్తుందని. ఈసారి నాకు మంచి స్కోర్ వస్తుంది, లాస్ట్ టైం కంటే మంచి స్కోర్ వస్తున్నా కూడా నేను మెయిన్స్కి ఎలిజిబుల్ కాదు. ఎందుకు? నేను క్వశ్చన్ బుక్లెట్ నెంబర్లో ఉన్న నెంబర్ని నేను రాంగ్గా బబుల్ చేయడం జరిగింది. దీంతో నేను ఫర్దర్గా ఎగ్జామ్స్కి క్వాలిఫై అవ్వను, మెయిన్స్కి క్వాలిఫై అవ్వను. సో నేను చేసిన మిస్టేక్ వల్ల నాకు లాస్ట్ 3-4 డేస్ నుంచి అసలు నిద్ర కూడా పట్టలేదు. కానీ ఫైనల్గా నేను తేరుకొని ఏంటంటే నేను చేసిన మిస్టేక్ ఇంకొకరు చెయ్యొద్దు, అట్లీస్ట్ 4 to 5 మెంబర్స్ అయినా కానీ దీన్ని విని చేంజ్ అయితే నాకు అదే చాలు, అదే పెద్ద గిఫ్ట్ అని చెప్పేసి నేను ఈ వీడియోతో మీ ముందుకు వచ్చిన. మెయిన్గా ఇంకొకటి ఏంటంటే ఈ జర్నీలో, ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ జర్నీలో మీకు ఏదైనా ఒక జాబ్ వస్తే ఆ జాబ్ని హోల్డ్లో పెట్టుకోండి, జాయిన్ అవ్వండి, జాయిన్ అయిపోయి తర్వాత ఫర్దర్గా వెళ్ళండి. వెళ్ళకపోతే ఇప్పుడు చూడండి, నేను ఇన్ని 4-5 ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్లో టీఎస్పీఎస్సీ చదువుతూ ఉండి ఆల్ ఆఫ్ సడన్ ఇప్పుడు నాకు ఏమైపోయింది, రాంగ్ బబుల్ వల్ల వెనక తిరిగి చూస్తే మొత్తం నాకు నిల్ అనిపిస్తుంది. నాకు ఒక రైల్వే జాబ్ ఉంది తప్పితే ఇంకేం లేదు. అంటే అంతకన్నా మంచి జాబ్లు వచ్చినా కూడా నిడిచిపెట్టడం జరిగింది. రీసెంట్గా ఎస్ఐ వచ్చింది, అదే ఎస్ఐ అయితే ఇంటి దగ్గరనే ఉండి చేసుకోవచ్చు కదా, చుట్టుపక్కల పక్క మండల్లో ఎక్కడో ఇస్తారు కదా అన్న ఒక ఫీలింగ్ ఉండేది. కానీ నేను సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళలేదు. కట్ ఆఫ్ కంటే 10-12 మార్క్స్ ఎక్స్ట్రా ఉన్నా కూడా నేను సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళలేదు. ఎందుకంటే నేను దానిలో జాయిన్ అవ్వను. అదే టైంలో మనకు సెకండ్ టైం కండక్ట్ చేసిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయిపోయింది, మెయిన్స్ మనకు సెప్టెంబర్, అక్టోబర్ ఆర్ నవంబర్లో ఉండే ఛాన్సెస్ 2023లో అనుకున్నాను. కానీ ఆలోచన అది కూడా పేపర్ క్యాన్సిల్ అయిపోయింది. సో అప్పుడు అది జాయిన్ అయ్యి ఉంటే నేను వేరే వాళ్ళకు కూడా అంటే జాబ్ వెళ్ళేది కాదు అన్న ఒక ఫీలింగ్ తోటి ఆలోచించి తీసుకున్న డిసిషన్. అఫ్ కోర్స్ నాకు ఒకటి ఉంది కాబట్టి జాయిన్ కాలేదు. కానీ మీరు ఎవరు కూడా అట్లా సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కి దీనికి వెళ్ళకుండా ఉండకండి. ఏ జాబ్ లేక మాత్రం పక్కా వెళ్ళండి. ఒక జాబ్ ఉండగా మళ్ళీ ఇంకో జాబ్ కోసం అట్లా వెళ్ళి జాబ్ని మాత్రం ఫిల్ చేయకండి. దానివల్ల నిరుద్యోగులు చాలా మంది లాస్ అవుతారు. జాబ్ లేకపోతే పక్కా ఏదో ఒక జాబ్లో జాయిన్ అయ్యి తర్వాత ఫర్దర్ గోల్స్కి వెళ్ళండి. ఇది నా చిన్న రిక్వెస్ట్. 1-2 సార్లు ఆలోచించి బబుల్ చేయండి. థ్యాంక్ యూ.